వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఏదైనా నిత్యం ప్రజల సంక్షేమం కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల్లో ఉంటూ ప్రజాశక్తిగా ఎదుగుతున్న శ్రీ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ ఏంటి సార్ అసలు మీ రాజకీయ నేపథ్యం, అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అసలు అది పొలిటికల్ ఫ్యామిలీ, అది ఒక కారణం అయితే, రెండు ప్రధానంగా మనదంతా కూడా అప్లాండ్. ఈ కరువు కాటకాలతోటి ఓకే ఇబ్బందులతోటి ఉండేటటువంటి పరిస్థితి. తెలిసి తెలియనటువంటి రోజుల్లోనే ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక రాజకీయ అధికారం కావాలి అనుకునేటటువంటి ఆలోచన ఉండేదన్నమాట. ఆ ఆలోచనే ప్రేరేపణై రాజకీయాల్లోకి రావడం జరిగింది. అసలు కుటుంబ నేపథ్యం ఏంటి సార్ మీది? ఆ కుటుంబం పొలిటికల్ ఫ్యామిలీ అంటే వ్యవసాయకంగా వ్యవసాయంతో పాటు గ్రామ రాజకీయాలు, అంటే తండ్రి గారి నుంచినా తాతగారి నుంచి కూడా? తాతగారి దగ్గర నుంచి కూడా. అంటే ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మెయిన్. అంటే మీరు ఎప్పుడు వచ్చారు అసలు రాజకీయాల్లో? నేను క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం 83. 81 సమితి ఎన్నికల్లో పోటీ చేశాను. ఓకే అండి. అది క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం. అంటే మీరు ఫస్ట్ తెలుగుదేశంలోనే అరంగేట్రం చేశారని వింటూ ఉంటారు. మీ రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం నుంచి అంటారు కదా, దాని గురించి ఏమంటారు? తెలుగుదేశం పుట్టన ముందు 81లో సమితికి ఇండిపెండెంట్గా పోటీ చేశాను. తర్వాత తెలుగుదేశం పార్టీతోటే ఉన్నాను. అంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. అంటే రామారావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? రామారావు గారితో చాలా మంచి ఎఫెక్షనబుల్ పర్సన్. ఆయన మంచి ప్రేమానురాగాలతో నన్ను చూసేవాడు, అందులో ఇదేం లేదు. అంటే ఇంకా మిగిలిన నాయకులతో కానీ లేదంటే పార్టీతోనో కానీ మీకు సంబంధం ఎలా ఉండేది అప్పట్లో? నాకు అందరితోటి బాగానే ఉండేది సంబంధాలు. అంటే పార్టీలు లక్ష్మీ పార్వతి తప్పించి అందరితోటి కూడా సంబంధాలు చాలా బాగుండి గౌరవంగానే పోయేటటువంటి పరిస్థితి ఉండేది. గౌరవించేవారు. నేను చెప్పింది ఏదైనా ఉంటే కూడా దాన్ని చేయడానికే ప్రయత్నం చేసేవారు. లక్ష్మీ పార్వతి గారికి మరి సంఘటన ఏంటో తెలీదు, మొత్తానికి మా ఇద్దరికి మాత్రం గ్యాప్ అన్నది మెయింటైన్ అవుతూ వచ్చింది. అంటే అసలు లక్ష్మీ పార్వతి గారితో రామారావు గారికి అనుబంధం అసలు ఎలా ఏర్పడింది అంటారు? అంటే ఈయన ఒంటరి జీవితం అవడం, దాన్ని ఆసరాగా చేసుకుని ఆవిడ ఆ అనుబంధాన్ని పెంచుకోవడం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చూసుకుంటే లక్ష్మీ పార్వతి గారి మేబీ ఆవిడ అనుకూలం అనుకుంటారో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమా తీశారు. అంటే ఆ కథలో ఎంతవరకు నిజాలు ఉంటాయి అనుకుంటున్నారు? అంటే ట్రైలర్లో చూస్తే ఒక పక్క చంద్రబాబు గారిని నెగిటివ్ షేడ్లో చూపించినట్టుగా అనిపిస్తూ వస్తుంది. మరి మీకు తెలిసిన అసలు జీవితం ఏంటంటే? నాకు తెలిసిన అసలు జీవితం అనుకుంటే, లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటూ లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. దీనికి పునర్జీవింపజేసింది మాత్రం చంద్రబాబు నాయుడు అని చెప్పి నిర్మమాటంగా చెప్పగలుగుతాం. అంటే ఒక రకంగా చెప్పుకుంటే రామారావు గారికి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారు అనే ఎక్కువగా ఇప్పటి వరకు కూడా ఆ మాట వినిపిస్తుంది కదా, అందులో నిజం? ఈ ప్రత్యర్థులు మాట్లాడుకునేటటువంటి మాటలు. ఎన్నుపోటు అని ఎందుకు ఎన్నుపోటు అనుకున్నప్పుడు, ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ జరిగింది, ప్రజలు తిరుగుబాటు చేశారు. మరి ఆ తిరుగుబాటు అన్నది ప్రజల్లో రాలేదు అనుకుంటే, ఇక్కడ పార్టీని చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా పార్టీని పరిరక్షించగలిగాడు అని చెప్పేసి క్యాడర్ అంతా కూడా అనుకున్న బట్టే కదా తిరుగుబాటు రాలేదు. అంటే మరి రామారావు గారి లక్ష్మీ పార్వతి అనేటటువంటి మాయలో ఎన్టీఆర్ పడి, అంత తెలివైనడు కూడా పడి అక్కడ ఈ పరిస్థితులు రావడానికి ఆస్కారం కలిగించాయి. అంటే రామారావు గారే నేరుగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, నా అల్లుడు నాకు ఇలా నమ్మక ద్రోహం చేశాడు అని ఆయన ఆవేదనతో మాట్లాడడం జరిగింది అప్పట్లో. అంటే ఆయన వ్యక్తిగతంగా నష్టపోయి ఉన్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడి ఉండొచ్చు తప్పించి, అది పార్టీ పరంగా మనం ఆలోచన చేసుకుంటే మాత్రం పార్టీకి లాభమే చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పగలం. అంటే వైస్రాయ్ ఉదంతం ఏదైతే ఉందో ఆ సమయంలో మీరు ఉన్నారా ఆ ఇన్సిడెంట్లో? ఉన్నాను. అసలు ఏం జరిగింది ఆ టైంలో? ఇంకా అన్నీ ఇప్పుడు జరిగినటువంటి సమస్యలు ఏంటంటే, వైస్రాయ్ సంఘటన అన్నది
ఎన్టీఆర్ని మా దారికి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం. ఓకే. ఎన్టీఆర్ మా దారికి రాకుండా రద్దు చేయాలనేటటువంటి పార్టీని అప్పుడు శాసనసభనే రద్దు చేయాలనేటటువంటి విధానంతో ఆయన వెళ్ళడం, దానికి ఇంక ఈ పార్టీని మనం పరిరక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మరి బాధాకరమైనప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత చంద్రబాబు గారి చేతిలో పూర్తిగా పార్టీ పగ్గాలు వెళ్ళిపోయిన తర్వాత రామారావు గారు మరో పార్టీకి రిజిస్ట్రేషన్ చేయించారు అని ఒక వాదన వచ్చింది. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఆయన కాలం చేసే ముందు ఆయన కాలం చేయకుండా ఉంటే మళ్ళీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీదే పోటీ చేయించే పరిస్థితి వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్లో ఇవన్నీ పార్టీ ఇంకోటి రావడం అనేది సమస్య లేదు. ఇంటికే అప్పటికే నెగోషియేషన్స్ అయినాయి. ఎన్టీఆర్ కూడా కలిసి పార్లమెంట్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాలం చేయకుండా ఉంటాయి. దురదృష్టం ఆయన కాలం చేయడం, తర్వాత లక్ష్మీ పార్వతి ఏదో సొంతంగా పార్టీ పెట్టడం, ఆ పార్టీని ప్రజలు ఏ రకంగా గుర్తించారన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ రోజు తెలుగుదేశం పార్టీయే, అసలు చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీయే రామారావు తెలుగుదేశం పార్టీగా గుర్తించారు ప్రజలు. అంటే ఈ ఇన్సిడెంట్ సమయంలో నందమూరి కుటుంబం కూడా చంద్రబాబు గారు వెనకే ఉండటం అనేది మా అందరికీ తెలిసిన విషయం. తర్వాత హరికృష్ణ గారు ఎందుకని వేరే పార్టీ పెట్టాల్సి వచ్చిందంటారు? అన్నా తెలుగుదేశం అని వేరేదో పార్టీ పెట్టినట్టున్నారు. అసలు ఎందుకు వచ్చిందంటారు ఆ సిచ్యువేషన్? జనరల్గా హరికృష్ణ గారు ఒక ఆవేశపరుడు. ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పించి అది అంత ఫిట్నెస్ సరే అన్నాళ్ళు నిలబడలేదుగా. మళ్ళీ మామూలుగా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. అంటే అసలు ఇంత జరుగుతున్నా అంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా మీరు తెలుగుదేశంతోనే కలిసి ఉన్నారు ఇన్నేళ్ళు కూడా. 2009 వరకు కూడా మీరు అదే పార్టీలో ఉన్నారు. అసలు మీకు ఎలా పార్టీ నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ మీకు సహకారం ఎలా ఉండేది? నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పార్టీ పరమైనటువంటి విధానంలో సహకారం అనేది సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి అంత సహకారం ఉన్నా నాకు మయానికి గ్యాప్ రావడానికి అదే ఆ సహకారం ఉన్నా సరే గ్యాప్ రావడానికి గల కారణం ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే గ్యాప్ అన్నది ఏర్పడ్డది. ఆ గ్యాప్లో ఇప్పుడు ఎవరైనా రాజకీయంగా ప్రమోషన్ అన్నదాన్ని తన జీవితంలోనే ఒక ఎదుగుదల కోరుకుంటాడు. ఆ ఎదుగుదలలో మన ఎదుగుదలకు అడ్డొచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంక ఈ పార్టీలో మనకి అవకాశం ఉండదు పొలిటికల్గా ఈ స్థాయికి తప్పించి అనేటటువంటి ఆ రోజు ఆలోచనతో ఒక ఆవేశంతో నిర్ణయం తీసుకుని బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఓకే. అంటే ఆ టైంలో పీఆర్పీలోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? ఎందుకంటే చూసుకుంటే ఒక పక్కన కాంగ్రెస్ కూడా మంచి ఊపులో కనిపించింది ఆ సమయంలో, ఇంకో పక్క బీజేపీ ఎలాగో ఉండనే ఉంది. పీఆర్పీకి వెళ్ళడానికి గల కారణం కొత్తగా పార్టీ పెట్టాడు, ఒక నూతనమైనటువంటి విధానంలో క్రియేటివ్ మూమెంట్లో పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది, కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పడం జరిగేది. సినీ జీవితంలో అతన్ని హీరోగా చూసాం, అదే హీరోయిజాన్ని సినీ జీవితంలో కూడా నిజ జీవితంలో కూడా ప్రదర్శిస్తాడని ఆశపడ్డాం. ఆ రకంగా వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఎందుకని ఫెయిల్యూర్ అయ్యారంటారు ఆ విషయంలో? అతను రాజకీయాలకి అంత ఓపిక ఉన్నటువంటి మనిషి కాదు. ఎందుకంటే 18 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం నెగ్గితే ఆ 18 మందితోటి పార్టీని సస్టైనిటీకి తీసుకెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి, అంటే ఓపిక లేక కాంగ్రెస్ పార్టీలో కలిపినటువంటి పరిస్థితి. అంటే అసలు ఆ సమయంలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో కలపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు పార్టీకి? ఆయన పార్టీని ఆర్గనైజ్ చేసుకోలేక. అంటే మీ అందరితో చర్చించిన తర్వాతే జరిగిందంటారా? అందరితో చర్చించకపోలే. అందులో నాకులాటోళ్ళు విభేదించాం. ఇంచుమించులో ఎమ్మెల్యే అనేవాడు ప్రతి ఒడు కూడా సపోర్ట్ చేశాడు. ఆ సపోర్ట్లో అతను నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత వైసీపీలోకి రావడానికి జరిగిన పరిణామాలు ఏంటి? నేను ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రజారాజ్యం అందులో మెర్జ్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి తెలుగుదేశంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన నా ఆలోచన అయితే అప్పుడు. అయితే అది అప్పుడు ఇక్కడ జగ్గంపేటలో పర్టికులర్గా ఒక సమావేశాన్ని పెట్టి ఇక్కడికి వచ్చి ఒక పెద్ద ఆయన ఆ ఒక్కడిని తప్ప ఎవరినైనా చేర్చుకుందాం అని చెప్పేసి ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టు
ఎవరో స్వయంగా పేరు అప్రస్తుతం, ఎందుకంటే అంత సన్నిహితంగా పోతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఆ ఒక్కడిని తప్ప అన్నప్పుడు ఆ ఒక్కడు తప్పి ఏం చేయాలో చేసిన తర్వాతే మనం నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పి అప్పటికి ఈ లోపల వీళ్ళు రాజకీయంగా ఆయన ఆహ్వానించి ఇది చేయడంలో అప్పుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జరిగింది. అంటే మీరు ఏ పార్టీలో ఉన్నా మీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మీరు పనిచేస్తూ ఉంటారు, నాయకులతో కలిసినా మీరు ఆ పని మీద కలుస్తూ ఉంటారు అంటారు. మరి వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎంతవరకు సహకారం లభించింది అంటారు? అసలు పొలిటికల్గానే సహకారం లభించకే కదా, అసలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుకుంటే ఎవరికి లేదు. అది నేను సీఎం అవుతాను ఈ పని చేస్తాను అంటాడు తప్పించి, ఈవెన్ ఎవరైనా ఫంక్షన్ కోసం వెళ్ళినా నేను సీఎం అయిన తర్వాత ఫంక్షన్ ఇస్తానంటాడు. లేకపోతే ఎవరన్నా ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ తెచ్చుకోవాలనుకున్నా ఈ ఎంఆర్ఓకి చెప్పండి అంటే యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా అతను ఫోన్ చేసి ఎంఆర్ఓకి చెప్తే చెయ్యింది ఉండదు. కానీ అదేముండదు, ఆయన స్వభావం ఏంటంటే నేను సీఎం అవుతా, అయిన తర్వాత నీకు సర్టిఫికేట్ ఇస్తా, ఇదే పని. ఆ విధానంతో ఉన్నవాడు ఇంకా నాకు ఉపయోగపడేదే ఉంటుంది. నాకేంటంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకు లోటు లేకుండా అభివృద్ధిలో నా పాత్ర ఉన్నది నిరూపించుకుంటూ ముందుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే గత తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిచయాలు. ఆ పరిచయాల ద్వారా నేను అడిగినటువంటి పని ఎవడు కాదన, నేను అడిగేది కూడా ప్రజా ఉపయోగమైనటువంటి పనులు అడుగుతాను. దాని మీద కాదనలేని పరిస్థితుల్లో పనులు జరుగుతుండే, ఆ రకంగా ఇబ్బంది లేకుండా పోయింది తప్పించి అసలు రాజకీయంగా కూడా నన్ను ఉపయోగించుకోలేకపోయాడు. సహకారం అన్నది అతను నాకు చేయక్కర్లే. జగన్మోహన్ రెడ్డి నన్ను ఉపయోగించుకుంటే చాలు. ఓకే, అంటే ఆ పార్టీ కొత్తగా పెట్టినా మీరు ఆ పార్టీలో కొత్తగా చేరినా మీకు ఫ్లోర్ లీడర్ అనే ఒక బాధ్యతనైతే అప్పగించారు కదా. మరి అసెంబ్లీలో ఆయన లేకపోయినా ఆయన స్థానంలో మీరు అధికార పార్టీని ఏకిపారేస్తూ ఉంటారు. సో మరి ఈ బాధ్యత మీకు అప్పగించడానికి కారణం ఏంటి? అంటే అప్పచెప్పేటప్పుడు అయితే మరి మంచి ఉద్దేశంతో అప్పచెప్పాడని అనుకోవాలి. కానీ జరిగిన పరిణామాలు, అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఎప్పుడు నన్ను పక్కన పెట్టే పరిస్థితుల్లోనే అతను అవకాశం, మీరన్న అవకాశాన్ని మాత్రం ఎప్పుడు ఇచ్చేవాడు కాదు, మనం తీసుకోవడమే తప్పించి అసలు నాకేంటి ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేదు. అక్కడ అతనే మాట్లాడడం అంతా. అంటే మీరు శాసనసభలో గెలిచిన తర్వాత ఈ 2014 తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగే ఎలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయంటారు? ఎప్పుడూ లేవు. అంటే ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేతో గొడవ పడడం, బూతులు మాట్లాడుకోవడం, లేదా కొట్టుకోవడం, కుర్చీలు ఇసురుకోవడం లాంటి సిచ్యువేషన్స్ అసలు ఎప్పుడు జరగలేదండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాకు ఊహ తెలిసిన తర్వాత జరగలేదు. అసలు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రోజా గారు అసెంబ్లీని సస్పెండ్ చేయడానికి అసలు కారణం అనేది ఒకటి ఉంది. పీతల సుజాత గారితో ఆవిడ ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో అసలు దాని గురించి వివరంగా కొంచెం చెప్పగలరా? పాపం రోజా చాలా మంచి అమ్మాయి అండి. లీడర్ ఏం చెప్తే చెయ్యాలనేటటువంటి ఒక విధానంలో పడి ఆవిడ ప్రవర్తన చేసిందే తప్పించి జనరల్గా ఆ అమ్మాయికి ఆ స్వభావం కూడా కాదు. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూశాను రోజాను. అంటే అసలు ఆ సిచ్యువేషన్లో తప్పు ఎవరిది అంటారు? తప్పు అన్నది పరిస్థితులు, శాసనసభ యొక్క సమావేశాలు, ఆ జరిగేటటువంటి తీరులో అందరిది బాధ్యత ఉంది. అందులో మనం ఒక రోజానే అనడానికి లేదు, అలా సుజాతనే అనడానికి లేదు. అంటే అసలు ఆ శాసనసభ సమావేశం మేజర్గా నాయకుడు ఎప్పుడూ కూడా సమన్వయపరచాలి. ఆ సమన్వయం అన్నది లోటు కంట రెచ్చగొట్టేవాడు మా నాయకుడు ఆ రోజుల్లో. వెళ్ళండి, అల్లరి చెయ్యండి. మీ మీద కూడా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందంటే ఆయన రెచ్చగొట్టడం లాంటి? మీ మీద డెఫినెట్గా నాకు వచ్చినా నేను కొద్దిగా శాసనసభలో 2 times, అంతగతమే 2 సార్లు నేను శాసనసభలో పనిచేయడం. రెండవది ఏంటంటే నాకు అందరితోటి ఆ శాసనసభలో ఉన్న ప్రతి ఒక్కరితోటి పరిచయం ఉంది. నన్ను గౌరవించేటటువంటి శాసనసభ్యులు అందరూ ఇంక్లూడింగ్ సీఎంతో సైతంగా, కాబట్టి ఆ పరిస్థితులు నా మీద వచ్చాయి కాదు. ఇవాళ గొప్పకొని నేను మయానికి వెళ్ళినా ఆగివారు, ఆగు అంటే ఆగివారు, అటు ఆగివారు, ఇటు ఆగివారు. అంటే బేసికల్గా అసలు శాసనసభ అంటే ఒక డిసిప్లిన్కి పేరు అని చెప్పి చెప్తూ ఉంటారు. శాసనసభకే రాకుండా పాదయాత్రలు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు తిరుగుతూ ఉన్నారు. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి?
అది దురదృష్టకరం అండి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా జనరల్గా ఏంటంటే ఎప్పుడు ప్రభుత్వానికి విమర్శించవచ్చు. ఆ విమర్శన నిర్మాణాత్మకమైనటువంటి విమర్శన అవ్వాలి. ప్రభుత్వం తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకుని మన సూచనల ద్వారా మంచిదారి సన్మార్గంలోకి వచ్చేటటువంటి పరిస్థితి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు ఏముండేదంటే ఏదైనా మనం ఒక మంచి సలహా ఇద్దాం ఈ ప్రభుత్వానికంటే ఆ సలహా మనం ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు, అది మనం వచ్చాక చేసుకుందాం. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడమే. ఆలోచనల దగ్గర నుంచి చేతల దగ్గర నుంచి అన్నిటిని కూడా మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాం. అంటే ఆయన మెంటల్గా ఆయన ఆలోచన ఏంటంటే అధికారం ఉంటేనే కానీ ఏమీ చేయలేం అనేటువంటి ఆలోచనే. మీరు ఇప్పుడైనా అబ్జర్వ్ చేయండి. నేను ముఖ్యమంత్రి అవుతున్నాను, ఈ రాష్ట్రాన్ని మార్చేస్తాను అంటాడు. నువ్వు మార్చేయడానికి ముఖ్యమంత్రి అవ్వక్కర్లా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజానాయకుడుగా ఒక పరిణితి చెంది వ్యవహరించగలిగితే ఏదైనా చేయొచ్చు నువ్వు. వాళ్ళు జయప్రకాష్ నారాయణ గారు ఏమయ్యాడు? అతనే ముఖ్యమంత్రి చేశాడా, మంత్రి చేశాడా, ఎమ్మెల్యే ఇచ్చాడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? భారతదేశానికి ఒక దిక్సూచి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది కదా. అలాగే అందరూ నాయకులు. ఉదాహరణకి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే తనతోటి ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆయనకన్నా రాజకీయాల్లో తలపడిన నాయకులు కూడా ఉంటూ ఉంటారు ఆయన పార్టీలో కానీ, లేదా రాజకీయాలు అనేది కామన్గా ఎవరైనా ఉంటారు. ముఖ్యంగా ఆయన పార్టీలో ఉన్న సీనియర్ క్యాడర్ ఏదైతే ఉందో దానికి అసలు ఆయన గౌరవం ఇవ్వరు అని చెప్పి అంటూ ఉంటారు. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. అంటే ఏ విధంగా? విధానం ఏదైనా అసలు గౌరవం ఇవ్వడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. ఎన్నో సమస్యలు ఎన్నో సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను బయటికి రావడానికి గల కారణం కూడా ఒక పక్క అభివృద్ధి అన్నది ఒక పక్క ఆలోచన అయితే, రెండోది కూడా అక్కడ ఆయన ఆ సరైనటువంటి విధానంలో మనల్ని చూడకపోవడమే అక్కడ నిలబడలేకపోవడానికి గల కారణం. అంటే ఇప్పుడు ఈ వైసీపీ నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం జరిగింది. ఇప్పటికీ 23 మంది కూడా రాజీనామా చేయకుండా ఈ పార్టీలో కొనసాగడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి సత్తా నిరూపించుకుని పార్టీలో పదవులు కొనసాగితే అంటే సమాజపరంగా కూడా ఒక మార్పు తీసుకొచ్చినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి నన్నే తీసుకుందాం, ఎవరితోటో మనకేం అవసరం. నేను వైసీపీలో నెగ్గాను. నా పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు వరుస పెట్టుకుని తుడిచిపెట్టుకుపోయాయి. ఇటు పెద్దాపురం కానీ, ఇటు రాజానగరం కానీ, రాజమండ్రి కానీ, ఇవన్నీ కూడా వైసీపీ బలంతో నేను నెగ్గానంటారా? ప్రజలు నన్ను ఒక అభివృద్ధి చేసేటటువంటి నాయకుడిగా గుర్తించి నాకు ఓట్లు ఇచ్చారు. అందుకు పోనీ నేను నెగ్గడంలో అత్యవసర మార్కులతో నెగ్గలే, 16,000 ఓట్ల మెజార్టీతో నెగ్గాను. అంటే మీ మీద మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మళ్ళీ పోటీ చేసి గెలవచ్చు కదా. పోటీ నేను చేసి గెలవచ్చు, కానీ అయితే ఇక్కడ 23 ముడిపడ్డటువంటి సంబంధం ఇది. అంటే ఒకరితో సంబంధం లేకుండా వైసీపీ నుంచి బయటకు వచ్చేసేమని ఎలా అనుకుంటున్నారు? అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నాం. వైసీపీ ఇవాళకి కూడా నా శాలరీలో వైసీపీ వాళ్ళు మామూలుగా ఈ మెయింటెనెన్స్ ఇది తీసుకుంటున్నారు 1,500 నెలకి. కానీ ఇంకా అక్కడ మెంబర్ కింద చూసుకుంటున్నారు అలా లేదని. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం అలాంటిది, అంటే సీనియర్ నాయకులకి విలువ ఇవ్వరు అని మీరు చెప్తున్నారు. కానీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడితో పోల్చుతూ మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? తెలియక ఇప్పుడు అదే మనిషి ఇవాళ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొత్తగానే, దేవుడితోటో మహనీయుడితోటో లేకపోతే మంచి నాయకుడు అని ఏదైతే చెప్తున్నారో వాళ్ళు 5-6 మాసాలు పోయిన తర్వాత అదే వ్యక్తులను అతన్ని దేవుడను మహానాయకుడను ఒప్పుకుంటే అప్పుడు మనం వాళ్ళు చెప్పిన ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఇవాళ అనుకునేవాళ్ళు తెలియక. అంటే అసలు తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకు వచ్చిందంటారు? అసలు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, మల్లికార్జున రెడ్డి కానీ, అవంతి శ్రీనివాస్ ఎంపీగా కానీ, అలాగే వీళ్ళందరూ కూడా టికెట్లు ఇక్కడ రావు అని చెప్పేసి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళే. అవంతి శ్రీనివాసు
భీమిలి టికెట్ కావాలని చెప్పేసి అన్నాడు. భీమిలి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. అతను కాదని నీకెలా టికెట్ ఇస్తాను, ఇవ్వలేను నేను అన్నాడు. వేరే దగ్గర నుంచి చూద్దాం, ఇక్కడ ఇవ్వలేను అంటే అతను ఆ రకంగా భీమిలి టికెట్ కోసం వెళ్ళిపోయాడు. ఈవేళ భీమిలి నుంచే పోటీ చేస్తున్నాడు. సరే, జయాపజయాలు రేపు ఎలా ఉంటాయో అన్నది చూద్దాం. అంటే చంద్రబాబు గారు ఒక సర్వే చేయించుకున్నారు, ఏ ప్రాంతంలో అయితే ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచే అవకాశం ఉంటేనే వారికి సీటు ఖచ్చితంగా ఇస్తున్నారు అని ఒక సర్వే చేయించుకున్నారు అనేది ఒక వార్త వచ్చింది కదా. అవును. అంటే ఆ ఇదిలోనే వాస్తవంగా ఎవరైనా సరే సర్వే చేయించుకోవడాలు ఈ సర్వేలు ఉండవు. ఆ సర్వేల ద్వారా వాళ్ళు గెలుస్తారనేటటువంటి ఒక నమ్మకం ఉన్నప్పుడే వాళ్ళకి సీట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి సీట్ పోతుందని తెలిసి ఇచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఓకే, ఆడు 10 లక్షలు 10 కోట్లు పెడతాడను 20 కోట్లు పెడతాడను ఆ డబ్బులతో మేము గెలిచేయచ్చు అని చెప్పి లెక్కలు చెప్పి గతంలో ఇచ్చాడు అలాగే సీట్లు చాలామందికి. అదే అప్పుడు అధికారం రాకుండా పోవడానికి గల కారణం. అంటే ఇప్పుడు కూడా ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది చంద్రబాబు గారి చతురత అని అంటుంటారు. ఎందుకంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడుతున్న ఆ ప్రాంత నాయకులు ఎవరైతే ఉంటారో వారి మధ్య అసమ్మతి వచ్చి వైసీపీగా నష్టం చేకూరుతుందనే వ్యూహం రచన చేసే చంద్రబాబు గారు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పి అంటూ ఉంటారు. అందులో నిజం ఎంత ఉంది? ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే. అక్కడ కష్టపడి పనిచేసిన వాళ్ళు 4 ఉంటారు. 4లోని ఇవాళ ఇక్కడి నుంచి ఒక నాయకుడు వెళ్ళి అక్కడ టికెట్ తెచ్చుకుంటే ఆ 4కి ఇబ్బందులు ఉంటాయి. అది పార్టీని కూడా ఇబ్బంది పెడుతుంది. కానీ అది చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఒకటి గెలుపుకి దూరంగా ఉన్నవాడిని ఎంకరేజ్ చేయడు. ఆ ఎంకరేజ్ చేయనటువంటి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు ఇవ్వాలి నేను. ఓకే, అంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశంలో లేదంటారా మరి? డెఫినెట్గా తెలుగుదేశంలో కూడా ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా టికెట్ ఇవ్వాల్సిన వాడికి ఇవ్వలేని పరిస్థితులు 1-2 జరుగుతాయి, జరగకపోవు. అది అక్కడ ఇబ్బందే వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక వార్తని అంటే అలాగే ఈసీ కమిషన్ కూడా ఈ నెలలో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. చంద్రబాబు గారు సర్వేల రూపంలో అంటే తెలుగుదేశంకి ఎవరైతే యాంటీగా ఉంటారో వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారు అని చెప్పి ఆయన కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది కదా. ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? అసలు చాలా సింపుల్ థింగ్ ఆలోచన అండి ఇది. ఎందుకంటే అది అవాస్తవం అనడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల సంఘంతో మనం నియంత్రించేటటువంటి అధికారం మన చేతుల్లో ఉండదు. ఇకపోయి ఇవాళ నువ్వు ఎవ్రీడే నీకు ఓటు చేర్చుకోవడానికి అవకాశం రేపు ఎలక్షన్ అనేదాకా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ. నా ఓటు తీసేస్తే మాత్రం అది ఎక్కడ పోతుందండి? మళ్ళీ నేను చేర్చుకోవడం నాకు వెంటనే ఉంది. అంత తెలుగు తక్కువ పని చంద్రబాబు నాయుడు చేస్తాడని మాత్రం నేను అనుకోను. ఓకే, అంటే ఇప్పుడు తెలుగుదేశం విషయానికి వస్తే దాదాపు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇందులోకి వచ్చి టీడీపీలో ఇప్పుడు కొనసాగుతున్నారు. మరి అంతకుముందు నుంచి టీడీపీలో ఆయా నియోజకవర్గాలు ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వారికి ఈ 23 మందికి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటారు? సంబంధాలు ఇద్దరికీ సీటు కావాలనుకునేటటువంటి ఆశ ఉన్నప్పుడు సంబంధాలు వ్యతిరేకంగానే ఉంటాయి. అడ్జస్ట్ అయిపోయినప్పుడు అడ్జస్ట్ చేయగలిగేటటువంటి పరిస్థితి నాయకుడు ఇప్పటికే కొంతమందికి ఏ చైర్మన్లని అవి ఇచ్చి ఎమ్మెల్సీలు ఇచ్చి ఈ రకంగా అడ్జస్ట్ చేసినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. దాని మీద అంత ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకొకటి ఆల్ ఆఫ్ ది సడన్ ఇవాళ తీసుకున్న నిర్ణయం అయితే ఈ అడ్జస్ట్మెంట్లకు కానీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కానీ తేడా ఉండే పరిస్థితి. ఎప్పుడో అప్పుడే సంవత్సరం ఇది 2 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం కాబట్టి 2.5 సంవత్సరాలు అయింది. ఈ లోపల ఇక్కడ ఆ 23 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎమర్జ్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వారు ఇప్పటికే దారులు ఎత్తుక్కునే వాళ్ళు దారులు ఎత్తుక్కున్నారు. దారులు ఎత్తుక్కున్నవాడు ఉన్నట్టయితే పార్టీలో అడ్జస్ట్ అయ్యి పార్టీ యొక్క అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జరిగే నష్టం ముందే జరిగింది కాబట్టి అంత ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేకించి జరిగేది ఏమి ఉండదు. అంటే మరీ ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎలా ఉంది తెలుగుదేశం రాజకీయం? మీకు ఇంతకుముందు నుంచి ఉన్న నాయకులకి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? జగ్గంపేట నియోజకవర్గంలో సీటు నేను ఏమైనా ఎమ్మెల్యే అవ్వాలని అనుకునేవాడు ఆ రోజు వెళ్ళిపోయాడు.
నేను వచ్చిన తర్వాత ఒక 6 మాసాలు 9 మాసాలు గతించిన తర్వాత వెళ్ళిపోయి వైసీపీలో జాయిన్ అయ్యి అతను టికెట్ కోసం ప్రయత్నం చేసుకున్నాను. మరి వచ్చిందంటారా టికెట్ ఆయన? నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర బీఫారం చేతికి వచ్చేదాకా కూడా నామినేషన్ వేసి అయ్యేదాకా కూడా నమ్మకం ఉండదు టికెట్. ఎందుకంటే బరువు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి టికెట్ ఇచ్చే స్వభావం ఉంటుంది తప్పించి. అంటే బరువు అంటే డబ్బు అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతిపక్ష నాయకులు? మా కాన్స్టిట్యున్సీ మీద అయితే అంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్స్పెక్ట్ చేయడానికి అతను తీసుకోవడానికి కాదు, ఖర్చు పెట్టడానికి. ఆయన వాయిసే లాగింది. ఇదే చంటిబాబుతో మాట్లాడతా నువ్వు 10 లక్షలు 10 కోట్లు చూడాలి 10 కోట్లు చూడాలి అని చెప్పేసి అంటే అది ఎవరో టీవీలో ఫోటో తీస్తుంటే వీడియో తీస్తుంటేనో వాయిస్ లాగింది. అంటే ఆ పరిస్థితి తెలుగుదేశంలో కూడా ఉందంటారా? అంటే టికెట్ కావాలంటే డబ్బు పెట్టాలి అన్న ఒక తెలుగుదేశం పార్టీలో డబ్బును కొలమానంగా చూపిస్తారు. అంటే ఇవాళ నేను పార్టీలో ఉన్నానని చెప్పడం కాదు, ఎందుకంటే గెలుపుకి అవకాశం ఉన్నటువంటి వ్యక్తికి పార్టీయే డబ్బు సహకారం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఇంత అంటే సొంత గూటికి వచ్చారని అనుకోవాలి. తెలుగుదేశంకి వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు చేయగలిగారు? సుమారు 1500 కోట్ల రూపాయలకు సంబంధించి నేను అభివృద్ధి కార్యక్రమాలని రకరకాల కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. అందులో నాకు పూర్తి సంతృప్తినిచ్చేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే శాశ్వత పరిష్కారం, మల్లవరం లిఫ్ట్ అని, అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీ, ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగాం. అంటే ఇప్పుడు చూసుకుంటే రాజకీయంగా మీ ఎదుగుదలకు అసలు కారణం ఎవరని అనుకోవాలి ఫస్ట్ నుంచి కూడా? వాస్తవంగా అయితే పొలిటికల్గా నన్ను బై ఎలక్షన్లో కానీ సీట్ రావడానికి కానీ నన్ను పొలిటికల్గా ఎంకరేజ్ చేసింది కానీ చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. అంటే ఒక పక్క రామారావు గారితో సన్నిహితంగానే ఉంటూనే చంద్రబాబు గారితో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవారు అన్నట్టు. అంటే వీళ్ళిద్దరి మధ్య అసలు తేడా ఏంటంటే? తేడా ఏమి లేదు, ఇద్దరి మధ్యనే తేడా ఏముంటుంది. చంద్రబాబు ఒక ఆలోచన విధానంతో పార్టీని పొలిటికల్ దృక్పథంతో చూసి నడిపించేటటువంటి సమర్థమైనటువంటి నాయకుడు. అదే రామారావు గారు ఆత్మీయతతోటి అనుబంధంతో కట్టవేసేటటువంటి మనిషి. ఆ తర్వాత మీరు చిరంజీవి గారితో కలిసి పనిచేశారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే కలిసి పనిచేశారు. ఇటు రామారావు గారికి, చంద్రబాబు గారికి, చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంట? చిరంజీవి రాజకీయ నాయకుడు కాదు, ఓ మంచి మనిషి అంతే. జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశావాది, కేవలం ముఖ్యమంత్రి సీట్ అందుకోవాలనేటటువంటి విధానమే తప్పించి ఒక పాలసీతోటి రాజకీయాన్ని నడపాలి, ఓ రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి కాదు. తన పాలసీ ఏకైక దృక్పథం ఏంటంటే సీటు, ఆ ముఖ్యమంత్రి అవ్వాలి, అదే అతని గోల్. దానికోసం ఏమైనా చేస్తాడు. అంటే మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మరి అసలు చూసుకుంటే ప్రజలు నిర్ణయించాలేదు, మనం ఏం చెప్తామండి. నాకైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అతను ఎప్పుడూ ముఖ్యమంత్రి కాలేడు, ఇప్పుడు కాదు. ఎందుకని? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే చాలా ప్రమాదం ఉంటుందండి. అంటే ఏ విధమైన ప్రమాదం అంటారు? అసలు ఈ వ్యవస్థ అవినీతి అంతో ఎంతో ప్రతి స్థాయిలోనే ఉంది. దాన్ని కాదనడానికి కానీ నియంత్రించడానికి కానీ మనం ఎవడం సరిపోం. కానీ బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా నేను ఇప్పుడు నా నియోజకవర్గానికే ఉంది. నేను నా కేడర్తో మాట్లాడేటప్పుడు కానీ నా దగ్గర ఉన్న లీడర్స్తో మాట్లాడేటప్పుడు కానీ దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. నేను అవినీతి అనే దాన్ని నువ్వు ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెట్టవా, రేపు పొద్దున్న 20 సంపాదించుకుంది కానీ అన్నాను అనుకోండి, నేను ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెట్టడం దగ్గర నుంచి అవినీతి స్టార్ట్ చేస్తాడు. ఖర్చు పెట్టడు, దీన్ని అవినీతి స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే నా నాయకుడు నా వెనకాల ఉన్నాడని ఆ స్వభావం నాయకుడిలో ఉంది. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. నేను గిరిజాల వెంకట స్వామినాయుడు అని చెప్పేసి ఎక్స్ఎంపీ గారు ఉన్నారు. ఆయన్ని ఓ రోజు నన్నే తీసుకురమ్మన్నాడు, తీసుకుని వెళ్ళాను. రాజమండ్రి రూరల్ టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాను నీకు, నువ్వు 10 కోట్లు ఖర్చు పెట్టుకోవాలన్నాడు. అక్కడ దాకా బాగానే 10 కోట్లు ఖర్చు పెట్టుకోవాలంటే నాయుడు అన్నాడు, ఈడన్నాడు. నేను ఏదో 1 కోటో 2 కోట్లు మామూలుగా అది నా ఫ్రెండ్స్ నేను కలిపి చేసి ఏదో చేయగలను తప్పించి 10 కోట్లు ఖర్చు పెట్టాలంటే నేను ఖర్చు పెట్టలేను అన్నాడు.
ఏ నాయుడన్నా అలా మాట్లాడతావు? శుభ్రంగా రైస్ మిల్ ఉంది, అమ్మాయి, రేపు మనం అధికారంలోకి వస్తాం, నీ ఇష్టం అంటే దాని అర్థం ఏంటండి? నువ్వు దోచేయంటావు కదా. అప్పుడే నేను అనుకున్నాను, ఇతను ముఖ్యమంత్రి అయితే చాలా ప్రమాదం. ఆ స్థాయిలో ఉన్నవాడు అవినీతి డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తుంటే ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడిపోద్ది. మీతో అన్నారా ఎప్పుడైనా అలాంటి మాటలు? మేము ముగ్గురు ఉండగానే నేనే తీసుకెళ్ళాను నాయండి. మేము ముగ్గురు ఉండగా మాట్లాడిన మాట ఇది. ఓకే, అయితే ప్రజారాజ్యం విషయానికి వస్తే మీరు ప్రజారాజ్యంలోకి వెళ్ళడానికి అసలు కారణం ఒకే సామాజిక వర్గం, అందుకే ప్రజారాజ్యంలోకి వెళ్ళారు జ్యోతిల్ నెహ్రూ గారు అని అంటూ ఉంటారు. అందులో నిజం ఎంత? అందులో కూడా ఉండొచ్చు వాస్తవం. ఎందుకంటే నేనేం అతీతుని కాదు, ఆ కులంలో పుట్టాను కాబట్టి ఆ కులం అభివృద్ధి ఎంతో ఎంతో కాంక్షిస్తాను. అంటే మీరు కూడా కుల రాజకీయాలు చేస్తారని అనుకోవచ్చు అంటారా? మరి ఎందుకు అనుకోవాలి? కుల రాజకీయం చేయడం వేరు, కులాన్ని అభివృద్ధి పరచడం వేరు. అంటే ఒకే కులం అనుకుని ఆ కులానికి సంబంధించిన పార్టీలోకి మీరు వెళ్ళినప్పుడు రాజకీయాల్లో కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి నేను ఇందాక చెప్పాను మీకు పార్టీలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని చెప్పి. అతను హీరోయిజాన్ని చూసి నిజంగానే హీరోగా ఇక్కడ కూడా ఇచ్చేస్తాడన్నది. రెండు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు పార్టీలో తీసుకొస్తానంటాం, సమాజంలో తీసుకొస్తానంటాం. దాంతోపాటు ఇప్పుడు మీరు అడిగినటువంటి మూడో అంశం కూడా ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇప్పుడు జనసేన పార్టీ పెట్టారు, మరి ఆయన కూడా అదే సామాజిక వర్గం, ఆయన సొంత తమ్ముడు. మీ చూపు అటెందుకు వెళ్ళలేదు తెలుగుదేశంలోకి రావడానికి కారణం? పవన్ కళ్యాణ్ నిలకడలేనటువంటి వ్యక్తి. అతను రాజకీయాలకి పనికొస్తాడని నాకు నమ్మకం లేదు. అతను చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. అందుకోసం అతని వైపు ఆలోచన చేయడానికి అసలు మనస్కరించలేదు. అని అతన్ని వ్యతిరేకిస్తానని కాదు. అంటే మీరు తెలుగుదేశంలో చేరే టయానికి కూడా జనసేన తెలుగుదేశం పొత్తు కొనసాగుతూ వస్తుంది కదా. అసలు ఈ రెండు పార్టీలకి విడిపోవడానికి కారణం ఏంటంటారు? అసలు ఏం జరిగింది ఆ సమయంలో? పార్టీ తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకోవడానికి జనసేన ఎందుకని అలా ఉపసంహరించుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ ఒకటిసారి తెలుగుదేశం అయినా జనసేనకు కూడా అతను ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి ఆలోచనతో ఒక పార్టీని నడుపుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశంతో పార్టీతో పొత్తుంటే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉండదు. తనంటూ ఇండివిజువల్గా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని వెళ్ళినప్పుడే అతనికి అవకాశం వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అదే ఆలోచన అతను చేసుకుని ఉంటాడు. చేసుకుని తనకు దూరం అయ్యాడు, పార్టీకి దూరం అయ్యి తన స్వతంత్రంగా తన పార్టీని తను నడుపుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఎక్కడ కూడా ఏ సభలో కూడా వ్యక్తిగతంగా కానీ, అంటే ఏ సభలో ఏ ప్రసంగంలో అయినా సరే నాకు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, సమాజంలో మార్పే కావాలి, దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మీరు అన్నట్లు ఏ విషయంలో ఎవరో ఏది అడిగినా ముఖ్యమంత్రి అయ్యాక చేద్దాము అని అనడం. ఇంకో పక్క తెలుగుదేశం చూసుకున్నా ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి వీళ్ళు అనడం మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఈ రెండు మాటలు కూడా ఎక్కడా ప్రస్తావించడం జరగలేదు కదా. మరి ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలనుకున్నప్పుడు, ఆ మార్పును తేవాలనుకున్నప్పుడు అధికారం అన్నది రావాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం అన్నదే చాలా కీలకమైనటువంటి మార్పులు తెచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మార్పు తేవడం అన్నది అధికారం చేతిలోకి రావస్తేనే కదా తేగలిగేది. అతను ప్రత్యక్షంగా అన్నా అనకపోయినా అతను ఆశించేది, అతను మార్పు కోరుకున్న, నిజంగా మార్పు కోరుకున్న ఆ ముఖ్యమంత్రి పదవితోటే మార్పు కోరుకునేటటువంటి పరిస్థితి. అంటే పార్టీ తర్వాత బయటకు వచ్చినా సరే ఆయన అంటే ఈ మధ్య కాలం నుంచి తెలుగుదేశాన్ని విమర్శించడం తగ్గించారు అని చాలామంది అంటున్నారు, కనిపిస్తూ వస్తుంది కూడా. ఇంతకుముందు అటు లోకేష్ గారిని కానీ ఇటు చంద్రబాబు గారిని కానీ అవినీతి పరులు అని, అవినీతి చేస్తున్నారు అని చెప్పి ఆయన ఎక్కువగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరి తెలుగుదేశంలో నిజంగా అవినీతి జరగలేదంటారు ఇప్పటి వరకు ఈ 2014 తర్వాత మనం చూసుకుంటే? అది తెలుగుదేశం అనే చెప్పక్కర్లేదు స్పెసిఫిక్గా. మనం ఓవరాల్గా వ్యవస్థలోనే అవినీతి అన్నది ఉంది. ఆ అవినీతి అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఒక దిక్కుని ఎక్కువ ఉండొచ్చు, ఒక దిక్కుని తక్కువ ఉండొచ్చు. అదే పరిస్థితి. అంటే ఇక్కడ ఎక్కువ ఉందంటారా తక్కువ ఉందంటారా? తెలుగుదేశం నాయకుడి దగ్గర తక్కువ ఉందని చెప్పగలను నేను. ఎందుకంటే నాయకుడు ఎంతసేపు ఒక అభివృద్ధిని కాంక్షించి ఒక ఐడియాలజీతో ముందుకెళ్ళేటటువంటి నాయకుడే తప్పించి
అక్కడ ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లోని ఎంత సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా అవినీతిని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఒక్కటి కూడా నేను చూసలేదు నా ఇన్ని సంవత్సరాలు అతనితో ఉన్నటువంటి కలయికలో కూడా. అంటే మన ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురిలో ఒకరు తప్పు చేస్తున్నప్పుడు ఆ ఇంటి పెద్ద దాన్ని సముదాయించాల్సిందే కానీ లేదా ఆ బాధ్యత మొత్తం పెద్ద ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనకే ఉంటుంది. మరి అలా తెలుగుదేశంలో ఎవరు అవినీతి చేస్తున్నా ఎవరు తప్పు చేస్తున్నా అది ఖచ్చితంగా చంద్రబాబు గారి బాధ్యత అని అనుకోవచ్చు కదా మరి. డెఫినెట్గా. మరి దాంట్లో ఆయన ఎంతవరకు సక్సెస్ వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళ పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదంటే మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం చేయాలి. ఇప్పుడు ఈ పక్కకు పెట్టేటటువంటి వ్యక్తులను కూడా అదే రకమైన కోణంలో చూసి కూడా పక్క పెడుతున్నటువంటి పరిస్థితులు అంటే ఇంకా కూడా ఉన్నారు అని అంటున్నారు కదా. ఉంటారు. మరి వారికి మళ్ళీ తిరిగి సీట్ ఇవ్వడం అనేది ఎంత కరెక్ట్? ఎంతవరకు అంటే అతనిలో మార్పు రావాలని కోరుకుంటాడు, ఆ మార్పుకు వార్నింగ్ ఇస్తాడు, దాన్ని ఇచ్చి ఇక్కడ మీకు ఈ అంకెల గారడి ఏదైనా వాస్తవంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ అంకెలతో లెక్కేసుకుంటేనే ఒక ఓటు మెజారిటీ ఉన్నప్పుడే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు గెలుపును కూడా ప్రామాణికంగా చూసుకోవాలి. అసలు దుర్మార్గుడైనా వాడు గెలుస్తాడు అనుకున్నప్పుడు అన్ని దుర్మార్గత తగ్గించుకోరా బాబు అని చెప్పి అన్ని నయాన్నో భయాన్నో ఒప్పించి అడికి టికెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది గెలుపు ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా కొన్ని తెలిసి తెలియక కూడా జరుగుతుంటాయి. అంటే ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే తెలుగుదేశానికి అంటే పై కేడర్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీ వల్ల తెలుగుదేశం దెబ్బతింటుంది అని ఒక వాదన వినిపిస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అసలు జన్మభూమి కమిటీలు మరుగున పడిపోయినాయి కదా సార్. ఇప్పుడు జన్మభూమి కమిటీలు యాక్ట్ చేసే యాక్షనే లేదు. ఒక సంవత్సరంన్నర పెట్టి ఆ కమిటీ అనేది మరుగున పడిపోయినా ఆ పెద్దలు ఎవరైతే ఉంటారో వారి వల్ల జన్మభూమి కమిటీలు ఉన్నాయి రెండు రకాలు. సిన్సియర్గా చేసే దగ్గర సిన్సియర్గా చేశారు, అక్కడ మంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని కమిటీల వల్ల నష్టం జరిగేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాటిని మార్చుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు, మార్పులు చేర్పులు కూడా చేసినటువంటి పరిస్థితులు. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది జన్మభూమి కమిటీ వల్ల కానీ ఆ ఊరి పెద్దల వల్ల తెలుగుదేశం నాయకుల వల్ల? నియోజకవర్గంలో జన్మభూమి కమిటీలు తలనొప్పి ఉన్న జన్మభూమి కమిటీలు ఏమీ లేవు. నేను వచ్చిన తర్వాత అటువంటివి ఉన్నట్టయితే చాలా మార్చుకొని అన్నీ కూడా అద్దుమేరని పరిస్థితుల్లో పనిచేసేటటువంటి కమిటీలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో లేదా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వారి చుట్టాలు కానీ లేదా వారి అనుచరులు కానీ ఎవరైతే ఉన్నారో వారికే ముందు ప్రాధాన్యత ఇస్తారు, మిగిలిన పార్టీ వారిని అంటే వాళ్ళకి అర్హత ఉన్నా సరే వారికి అందకుండా చేస్తారు అని వినిపిస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? 100% నిజం ఉంటుంది అందులో. ఇప్పుడు హరువులు ఎక్కువగా ఉండి కోటా తక్కువగా ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ఇవాళ లేదు. అది ఎందుకు లేదంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయాలు తీసుకుని ప్రతి అర్హుడికి కూడా డైరెక్ట్గా అక్కడి నుంచే శాంక్షన్ వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రియల్ గవర్నెన్సీ ద్వారా అక్కడే ఒక క్లారిటీతో వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి ఇంక ఇవాళ దాన్ని అనుకోవడానికి ఆస్కారం లేదు. అప్పుడు చూసుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు అందని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూసుకుంటే పింఛన్లు కానీ లేదంటే పేదవారికి ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇచ్చే ఇళ్ళు కానీ లేదంటే ఈ కార్పొరేషన్ లోన్ల విషయంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఫంక్షన్ల విషయానికి వత్తలో 100% సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన శాస్త్రీయ పద్ధతిలోనే ఫంక్షన్లు అన్నాయి వచ్చేస్తున్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి అర్హత ఉంటే. ఇంకా అలాగే లోన్లు అంటారా, లోన్ల దగ్గరికి వచ్చేలోకి ఖచ్చితంగా అందరికీ లోన్లు ఇవ్వలేకపోయాం. ఈ లోన్లు ఉన్నాయి మనం ఇస్తున్నాం కాబట్టి అది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇవాళ కొంతమందికి చెందితే రేపు మళ్ళీ కొంతమందికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే మీరు లోన్లు ఇంచుమించులో 4 టర్న్లు బట్టో 3 టర్న్లు బట్టో మనం లోన్లు 4 దప్పాలుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇచ్చినవన్నీ కూడా ఒక్కోటి కాపు కార్పొరేషన్ అయితే 1000 సంఖ్యలో ఇచ్చాం, అదే బీసీ కార్పొరేషన్కి అయితే 100 సంఖ్యలో ఇచ్చాం, ఎస్సీలకి 100లో ఇచ్చాం,
ఇలాగ ఇవ్వడంలో ఒక నమ్మకం మాత్రం వాడికి కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఆడికి వచ్చింది, నిన్న నాకు వచ్చింది, రేపు అనే రోజు ఇంకొకటికి వస్తుంది అనేటువంటి, నాకు వస్తుంది అనేటువంటి నమ్మకంతో మనం తీసుకెళ్ళగలగాలి. అంటే ఇంకో రకంగా సంక్షేమ పథకాలు పసుపు కుంకుమ అనేది ప్రధానంగా చెప్పుకోవాలి. దాని ద్వారా మహిళల్లోకి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజల్లోకి కానీ ప్రభుత్వం ఎంతవరకు చేరువైంది అనుకోవచ్చు? ఈ పసుపు కుంకుమ కార్యక్రమం అన్నది 100% సక్సెస్ అయింది. ఎందుకంటే ఇవాళ గ్రూపులుగా ఏర్పడినటువంటి వాళ్ళకు కూడా పసుపు కుంకుమ కార్యక్రమం ఇవ్వడానికి జీవో ఇచ్చారు. కాబట్టి అందరికీ ఒకరోజు అటు ఇటు కానీ అందరికీ చెందేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు అంటే ఎన్నికల దగ్గరకు వస్తున్న ఈ సమయంలోనే ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? ఈ 4.5 ఏళ్ళు ఎందుకని తీసుకురాలేకపోయారు? 4.5 ఏళ్ళు ఎందుకు చేయలేదు? అసలు చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే చేయలేదు అంటే లోన్లు అన్నాయి 4.5 ఏళ్ళ బట్టి ఇచ్చుకుంటూ వస్తున్నాం. అదే రకంగా ఫంక్షన్లు అన్నాయి 4.5 ఏళ్ళ బట్టి ఇస్తా వస్తున్నాం. కానీ ఇప్పుడు 2000 చేశారు, దాన్ని 2000 చేసాం. ఆ 2000 ముందు నుంచి ఎందుకు ఇవ్వట్లేదని ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకు ఇవ్వలేదు అన్నదానికి 2000 చేసింది ఎవరు? 1000 చేసింది ఎవరు? 200 రూపాయలు ఉన్నదాన్ని 1000 చేసి ఇన్ని రోజులు నడిపి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అవనివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవ్వడూ కూడా కుటుంబం మీద ఆధారపడకుండా జీవించాలి ప్రతి ఒక్క మానవుడు, అది కనీస బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇవాళ తీసుకుని మళ్ళీ దాన్ని 2000 చేసి 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్పించి ఇది ఎన్నికల కోసం అని ఎందుకు అనుకోవాలి? ఒక ఫ్యామిలీకి వెలుసుబాటు కల్పించడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ. ఇప్పుడు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో ఉంది, రిలీజ్ చేస్తాం ఎన్నికల ముందు. అది 5 సంవత్సరాల లోపల ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ వస్తాం. ఈ పనులు చేసుకుంటూ వచ్చిన 5 సంవత్సరాల్లో చివరి సంవత్సరంలో చేసిన పనులన్నీ ఎన్నికల కోసమే చేసామని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ప్రతిపక్షం ఇంకా నోటిఫికేషన్ రాకుండానే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇప్పుడు 6 మాసాల క్రితం నుంచి కూడా నవరత్నాలను ఇంటింటికి తిరుగుతున్నారు. దేనికోసం అది? అంటే ఈ పింఛన్ విషయం చూసుకుంటే ఈ నవరత్నాలు కాపీ అని అంటుంటారా? అసలు కాపీ ఏంటి? సంక్షేమం అన్న దాని గురించి చెప్పుకునేవాల్సి వస్తే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ వచ్చినటువంటి పరిస్థితి. కూడు గుడ్డ నీడ ఈ మూడింటిని ప్రధానాంశంగా పెట్టుకుని ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ రోజుల్లో 30 రూపాయల ఫంక్షన్ ఇచ్చాడు ఆయన. 30ని 70 చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చి, 70ని రాజశేఖర రెడ్డి వచ్చి 200 చేశాడు, 200ని చంద్రబాబు నాయుడు వచ్చి 1000 చేశాడు, 2000 చేశాడు. ఇవాళ ఇవన్నీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో జరిగే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళని చూసి కాపీ కొట్టడం నమ్మకం. ఇంకా వాళ్ళు పురుడు పోసుకున్నటువంటి పార్టీ అది. అధికారంలోకి వచ్చి మేము అమలు చేసినటువంటి కార్యక్రమాలని మీరు కాపీ కొట్టారంటే మనం ఏమన్నా నమ్మొచ్చు తప్పించి, సంక్షేమం అన్నదే ఎన్టీ రామారావు తోటి తెలుగుదేశం పార్టీతోటి పుట్టుకొచ్చినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలని మేము కాపీ కొట్టడం ఏంటి? అంటే ఇప్పుడు ఈ రుణమాఫీ విషయానికి వస్తే ఎందుకని ప్రభుత్వం పూర్తిగా చేయలేకపోతుంది? ఆర్థిక వెలిసిపాటు కోసం చేస్తుంది. రుణమాఫీ అన్నది కూడా పూర్తిగా చేసినటువంటి ఏదైతే 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారో దాన్ని ఈ నెలాఖరికల్లా కంప్లీట్గా 2 వాయిదాలు కూడా ఒకేసారి ఇచ్చి కంప్లీట్ చేయదలుచుకుంది. వేళ ఇవన్నీ కూడా మీకు ఒకటిసారి ఇందులో ఉన్నది ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది. అంటే మేనిఫెస్టో విడుదల చేసే ముందు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ తెలియదు అంటారా చంద్రబాబు గారికి? తెలిసి కూడా ఎందుకని అలా ముందే ప్రచారం చేసుకోవడం, అంత చేస్తాం ఇంత చేస్తామని లేనిపోని ఆర్భాటాలు ఎందుకంటారు? ఇది ఆర్భాటం అని ఎందుకు అనుకోవాలి? అవసరం. రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఏ ప్రభుత్వం మీదన్నా ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగే ఆ రోజు వాళ్ళు ఆ మాటలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రం ఇంత దారుణంగా విడిపోతుందని కానీ ఆయన మీకు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆయన దాన్ని ప్రకటించాడు. ఇంత దారుణంగా విడిపోద్దని కానీ, విడిపోయిన తర్వాత ఇంత దారుణమైనటువంటి మోసం చేస్తారని కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన అనుకోలేదు కదా. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంటున్నాను నేను, నాతోటి పాటు కలిసి నడుస్తున్నాం, మాకు కావాల్సినటువంటి నిధులు వనరులన్నీ కూడా ఇవ్వాల్సినవి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు అనేటటువంటి విధానంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రైతాంగానికి ఈ 2 వాయిదాలు కట్టలేకపోవడానికి కూడా కారణం మీరు పోలవరం ప్రాజెక్టే ఉంది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇవాళ సుమారు 6,000 కోట్ల రూపాయల దాకా కూడా మన ప్రభుత్వం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే. అందులో ఈ 6,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవ్వటం లేదు. అంటే ఈ పోలవరం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ముందు దేనికి ఇచ్చేయాలా? 6,000 రూపాయలు తీసుకొచ్చి రైతాంగానికి జమ చేయాలా? ఆగిపోకుండా పోలవరం నిర్మాణాన్ని చేయాలా అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని ఆగకుండా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అది భావి తరాలకి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్. అది ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. అంటే పోలవరం విషయంలో కేంద్రం చెప్తున్నట్టు చూసుకుంటే చంద్రబాబు గారే మా కేంద్ర సహాయం అక్కర్లేదు, మేమే చేసుకుంటాము, మీరు జస్ట్ అలా ఉంటే చాలు అన్న చంద్రబాబు గారు అనబట్టే మేము కేంద్రానికి ఇప్పటివరకు సరిగైన నిధులు విడుదల చేయలేదు అని కేంద్రం నుంచి చెప్తూ వస్తున్నారు. దాని గురించి అంటారు. దాన్ని ఎవరో జీబీఆర్లో జీబీఎల్ అటు చెప్తే ఎక్కడండి? సాక్షాత్తు గడ్కరీ వచ్చాడు ఇక్కడికి. గడ్కరీ వచ్చి ఆ వేళకి 3,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. నేను ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేస్తున్నానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు వద్దనలేదుగా. చంద్రబాబు నాయుడు కావాలని అడిగితేనే నేను ఇస్తాను అని చెప్పేసి నేను వెళ్ళాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అతను మంచి ఉద్దేశంతో ఇవ్వడానికి సిద్ధమై వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆఫ్ చేసాడు మోడీ. ఇంకా అమరావతి రాజధాని విషయానికి వస్తే పనులు ఎంతవరకు జరుగుతున్నాయంట? ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయి? బ్రహ్మాండం జరుగుతున్నాయంట రాజధాని పనులు. అంటే ఒక రూపు వచ్చిందంటారు? అసలు రూపు దిద్దుకుంటుంది. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా ఒక పక్క అఫీషియల్ క్వార్టర్స్ అన్నీ నిర్మాణం అవుతున్నాయి. ఫౌండేషన్ లెవెల్ వరకు కూడా రాజధాని మన సెక్రటేరియట్ అన్నది ఫౌండేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. రాజధానికి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదుగా. ఏదైనా మనమే సొంతంగా పెట్టుకుని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్పించి ఎక్కడ కూడా వాళ్ళు కేవలం కక్ష సాధింపు చర్యతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మోడీ. అంటే రాజధాని విషయం అయితే అవనివ్వండి, లేదా ఈ పోలవరం విషయం అయితే అవనివ్వండి, దాదాపు చంద్రబాబు గారు మోదీ గారి చుట్టూ 19 సార్లు తిరిగాను, అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు అని అంటున్నారు కదా. నిజం అందులో ఎంతవరకు నిజం ఉంది? నిజం ఎంత ఉందని మనం ప్రశ్న వేసుకునే దానికంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది నిజం. ఎందుకంటే పోలవరానికి నిధులు ఇవ్వట్లే, అది నిజమే కదా. అలాగే అమరావతికి నిధులు ఇవ్వట్లేదు. అమరావతి నిధులు ఇవ్వకపోగా ఎక్కడో విజయవాడకి గుంటూరుకి ఇచ్చినటువంటి నిధులు కూడా అమరావతిలో కలిపి చెప్తున్నారు లెక్కలలో. అంటే రాష్ట్రానికి 3,500 కోట్లు ఇచ్చామన్నది అబద్ధం అంటారా? మోదీ గారు చెప్పినట్టు 14,000 కోట్లు ఇచ్చారు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలకి. 3,500 కోట్లు కాదు, 3,500 కోట్లు. అదే 14,000 కోట్లు ఇచ్చారు మనకి. అయితే మనకు రావాల్సింది 74,000 కోట్లు. ఓకే. రావాల్సిన నిధుల్లో 14,000 కోట్లు ఎంత? నిజంగా 74,000 కోట్లు వస్తే ఇవాళ మనం ఈ ఇబ్బందులు పడాల్సినటువంటి పని లేదు. అసలు అంటే రాజధాని విషయానికి వస్తే ఇప్పటి వరకు నిర్మాణమైన ఈ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తాత్కాలిక బిల్డింగ్లు అనే చెప్పుకోవాలి. తాత్కాలికంగానే ఎంత ఖర్చు పెట్టే బదులు వాటినే శాశ్వత నీడ కింద ఉపయోగించుకోవచ్చు కదా. ఇవాళ ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు యొక్క బ్రాండ్ ఇమేజ్తో నడుస్తుంది. ఎక్కడైనా 10 రూపాయలు అప్పు పుట్టిన ఒక పారిశ్రామికవేత్త వచ్చి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టిన చంద్రబాబు మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన బ్రాండ్ ఇమేజ్, దాని మీద నడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ బ్రాండ్ ఇమేజ్ ఎలాగొస్తుంది? నువ్వు పరిపాలనా సౌలభ్యం కోసం ఇమీడియట్గా నీ దగ్గర నుంచే నువ్వు పరిపాలించుకోవడం కోసం తాత్కాలిక భవనాలు నిర్మాణం చేశాడు. అవి తాత్కాలికమైన పర్మనెంట్ స్ట్రక్చర్సే. అవన్నీ కూడా రేపు ఉదయం మనం డైరెక్టరేట్ల కింద, కార్పొరేషన్ ఆఫీసుల కింద, వీటి కింద ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటటువంటి సెక్రటేరియటే ఈవేళ అసెంబ్లీ హాల్. కానీ ఇప్పుడు ఐకానిక్ భవన్స్ ఎప్పుడైతే మీరు తయారు చేయగలిగారో, నిర్మాణం చేసుకోగలిగారో, ఓవరాల్ బ్రాండ్ ఇమేజ్ అన్నది ఏర్పడుద్ది. ఇది ఒక కంట్రీనే కాకుండా ప్రపంచ దేశాలని ఆకర్షించేటటువంటి ఒక రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. ఉన్నప్పుడు
చాలా సులువుగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కోట్ వేసుకోకపోయినా నేను సమాధానం చెప్తాను, మీరు అడుగుతారు క్వశ్చన్లో నేను చెప్తాను. కానీ ఆ కోట్ వేసుకుని మీరు ఇక్కడ నుంచి కల్లా మీరు 4 వచ్చారు, 4లోనే కోట్ వేసుకున్నది మీరే యాంకర్ ఇక్కడ నాకు నన్ను అడుగుతారని నేను అనుకున్నాను. వస్తానే, మన ఇద్దరికి పరిచయం లేకపోయినా ముందు. దేనికోసం అది ఒక బ్రాండ్ ఇది. అదే పరిస్థితి రాజధాని నిర్మాణం చేసుకోవడంలో కూడా మనం ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆకర్షించుకోగల శక్తి సామర్థ్యాలతో నిర్మాణం చేసుకోగలిగామో కలిగితే ఆటోమేటిక్గా ఫ్యూచర్ డెవలప్మెంట్ అన్నది పరుగులెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఒక దూరదృష్టితో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అంటే రాష్ట్రానికి ఈ దుస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అలాంటి కాంగ్రెస్తో తెలుగుదేశం జత కడుతుంది, దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి అక్కడ మా పొత్తుతో పోటీ చేయడం జరిగింది, అక్కడ ఓటమి చవి చూడడం కూడా జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందంటారా? పొత్తు లేదని ఇరు పార్టీలు చెప్తున్నారు. ఇక్కడ స్నేహపూర్వకమైనటువంటి విధానంతో కేంద్రంలో నడుస్తుంది తప్పించి ఆంధ్రప్రదేశ్లో పొత్తు లేదు అని చెప్తున్నారు. వాళ్ళు విడిగా పోటీ చేసుకుంటానంటున్నారు, మేము విడిగా పోటీ చేసుకోవడం జరుగుతుంది. ఇకపోయి మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలవడం కరెక్టేనా అంటే, మనం ఒక ప్రాంతీయ పార్టీగా ఈ దేశాన్ని మనం శాసించేటటువంటి స్థితి మనకు ఉండదు. దేశాన్ని పరిపాలించగలిగేటటువంటి వ్యక్తుల్ని నిర్ణయించగలిగేటటువంటి శక్తే ఉంటుంది మనకి. ఆ శక్తిని ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు బయట ఉన్నటువంటి జాతీయ పార్టీలతో స్నేహస్తం అందించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ పొమ్మన్నటువంటి పార్టీ బీజేపీ మోసం చేసింది. వీళ్ళు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అడ్డుగోలుగా కాంగ్రెస్ పార్టీ విడదీసిందో, కానీ కాంగ్రెస్ పార్టీ విడదీస్తూ కానీ ఒకటి చెప్పిన విభజన అంశాల్లో మాత్రం మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లబ్ధి చేకూరే కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి చట్టంలో పెట్టారు వాళ్ళు. ఆ పెట్టినటువంటి అంశాలను వీళ్ళు అమలు చేయట్లేదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రేపు మేము వచ్చి అమలు చేస్తామంటున్నారు. వాళ్ళు మీకు ప్రత్యేక హోదా ఇస్తానంటున్నారు. ఇక ఒక నిర్ణయాత్మక శక్తిగా మనం తయారై రేపు అక్కడ పార్టీని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాగలిగితే మనకు ఆ కార్యక్రమాలు చేస్తారేమో అనే ఒక ఆశ, దానికోసం ఈ తాపత్రయం అంతా నేను పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ అంటే రాష్ట్రం విడిపోయిన సమయంలో చూసుకుంటే ప్రత్యేక తెలంగాణ విషయంలో అక్కడ తెలంగాణ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి సమైక్యాంధ్ర విషయంలో మన ఆంధ్ర నాయకులకు లేదు అంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇక్కడ ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉద్యమం చేసాం. డిమాండ్ లేదు మనకి. డిమాండ్ అలా సింగిల్ డిమాండ్, ఏంటి కలిసి ఉండాలి, మేము విడిపోతాం పోబోయ్ అని చెప్పేసి ఆలు పెడుతుంటే మేము కలిసి ఉండాలి అనే ఆ విధానమే మనకు నష్టపరిచినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా సమైక్య ఆంధ్ర కావాలని కోరుతూ ఇన్ కేస్ విడాల్సిన పరిస్థితి వస్తే ఈ డిమాండ్స్ మాకు కావాలని చెప్పగలిగే ధైర్యం చేసేటటువంటి రాజకీయ పార్టీ లేకుండా పోయింది ఆ రోజు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఎందుకని సక్సెస్ సాధించలేకపోతున్నారు ఇక్కడ నాయకులు? అంటే ఏ పార్టీ అయినా అవనివ్వండి, అటు వైసీపీ అయినా లేకపోతే తెలుగుదేశం అయినా సక్సెస్ సాధించకపోవడానికి మొండిగా కూర్చున్నారు. వాళ్ళు మొండిగా కూర్చున్నారు. ఈ కూర్చున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా మనమేమి సాధించగలుగుతాం? అందుకనే కదా ప్రభుత్వం మార్పు రావాలని కోరుతున్నాం. ఆ మార్పుతో వచ్చేటటువంటి ప్రభుత్వం ఇస్తుందనేటటువంటి ఆశపడుతున్నాం. ఓకే, మీ విషయానికి వస్తే మీరు తెలుగుదేశంలోకి రావడానికి కారణం మీ అబ్బాయి గారే అంటుంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? వెళ్ళడానికి కారణం మా అబ్బాయి అన్నారు అప్పుడు, ఇప్పుడు కారణం మా అబ్బాయి అంటారు. ఏంటి కారణం? ఒకటి చెప్పడం ఏంటండి, నాకు స్వశక్తిగా ఆలోచించుకునేటటువంటి శక్తి ఉంది, అనుభవం ఉంది. ఈ అనుభవంలో ఎక్కడ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏ రకంగా ఉపయోగం ఉంటుంది అన్నది తెలిసిండి నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇవాళ ఈ నియోజకవర్గంలో అనుకోనటువంటి అభివృద్ధిని సాధించగలిగాను. చాలా తృప్తి నాకు ఉంది ఇవాళ. అంటే మీరు ఎలా కష్టపడతారో నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ అబ్బాయి గారు కూడా అలాగే ప్రజల్లో నిత్యం తిరుగుతూ ఉండాలి. తిరగాలి, తిరిగినప్పుడే ప్రజలు గుర్తిస్తారు. అంతేగాని ఒక తండ్రి కొడుకు అన్నాళ్ళు నడిస్తే పదవులు వస్తాయి.
నువ్వు ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు, ప్రజల్లో గుర్తింపు రావాలనుకున్నప్పుడు ఈ అంతటి నువ్వు సశక్తి మీద నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి గుర్తింపు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తెలుగుదేశంలో వారసులకి అంటే ఇప్పుడు చూసుకుంటే అటు దేవినేని అవినాష్ గారు కానీ లేదా పరిటాల శ్రీరామ్ గారు కానీ లేదా రామ్మోహన్ నాయుడు గారు కానీ ఇలా వారసులకి ఇప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు పార్టీలో. మరి మీ అబ్బాయి గారికి ఏమన్నా త్వరలో ఈ ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉందండి? నా ఆలోచన ఏంటంటే అండి, వారసుడు అనేవాడు మా పేరు మీద కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రావాలంటాను నేను. వాడి ప్రజల్లో గుర్తింపు పొందాలి, పొందినప్పుడే రావాలి. ఓకే, చివరిగా చూసుకుంటే మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా నియోజకవర్గ ప్రజలకి ఇవాళ వరకు చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా నేను ఆల్రెడీ ఇప్పటికే ఒక ప్యాంప్లెట్ ఒకటి తయారు చేసుకున్నాను. ఇప్పుడు దాకా మేము సాధించినటువంటి కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాలు అసలు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలోకి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున జగ్గంపేట నియోజకవర్గానికి మళ్ళీ అభ్యర్థిగా నేను పోటీ చేయదలుచుకున్నాను. నన్ను గుర్తించి ఓటేసి గెలిపిస్తే మళ్ళీ మీ గతంలోలాగే ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.